హలో. నమస్తే. నా పేరు భాస్కర్ సోని. నాకు చిన్నప్పటి నుంచి సెంటిమెంట్‌తో కూడిన క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ నావెల్స్ అంటే చాలా ఇష్టం. నాకు ఇన్‌స్పిరేషన్ సాహిత్యము, యండమూరి గారి సినిమాలలో వంశీ గారు. ఆ ఆసక్తితో నేను ఈ నవలను రాయడానికి కోరుతున్నాను. నేను వ్రాస్తున్న మొదటి నవల కావడం పొరపాట్లు ఉండవచ్చు. పెద్ద మనసుతో క్షమించి మంచి సలహాలు, సూచనలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. నా రచన నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నా అభివృద్ధికి సహకరించాలని ఏవైనా సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తూ మీ భాస్కర్ సోని. ధన్యవాదాలు. జాతకకంటే విషంపక్షలో చిత్రం విశాఖపట్నం సింహాత్మ కల్పపీఠ ప్రభావం చిత్రం వారం క్రితం వచ్చిన వారం ప్రారంభమైంది. రేఖాచార్యం డబ్బికి చెత్త అవసరం వాంతి వచ్చేలా ఉంది. ఇసుక బారే లైట్లు పగిలిపోయాయా అన్నట్టు ఉంటుంది. ఆహారం కోసము లేక ఇంటికి కోసము ఇక్కడ అర్థం తప్ప ఏ విధమైన సవ్వడి చూసిన విషయం తక్కువగా పొగ. ఆ పొగ వెనుక ఓ పాత రేకుల షెడ్ కనిపిస్తుంది. అది వస్తుంది. అక్కడ ఫుల్లుగా తాగిన 56 ఏళ్ళ వస్తాడు లాంటి మనిషి. పెద్ద పెద్ద మీసాలు, ఊపిరిగడ్డ, భయం కలిగేలా ఉంటాడు. పని అయిపోతుంది. సరుకు ఇంకా రాలేదు. ఇటు రుసరుసలాడుతున్నాడు ఆ గడ్డంగా. అది ఎవరో కొత్త మనిషి వస్తే కలుపుకున్నారంట భగవాన్ మనిషి. నీ పేరు చెప్పినా వెళ్ళలేదు. వాళ్ళని 2 పీకి వాడిని కూడా లారీలో వేసేసి వస్తున్నట్టు. అందుకే అని ఓ పనివాడు చెప్తుండగానే ఇదిగో రానే వస్తుంది అంటూ ఇక్కడికి పరిగెత్తాడు ఇంకొక వస్తాడు లాంటి పనివాడు. దూరంగా కనబడుతున్న లారీ హెడ్ లైట్ వైపు చూస్తుంది. ఇదిగో మీరు వెళ్ళి లోడ్ దించండి. కొంతమంది ఆ పోలీసుని నా షర్ట్ దగ్గర తీసుకురాండి అంటూ భగవాన్ భాయ్ ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చిన 3 సెకండ్లలోనే వస్తాదులంతా లారీ దగ్గరకు పరిగెత్తారు. నేను కాదు ఆ పోలీసు అంతా ఆడుకొని వస్తాను అని భగవాన్ భాయ్ మాత్రమే తన షెడ్లో తిరిగి వచ్చాడు. అక్కడ ఒకరు కాళ్ళు చేతులు కట్టబడిన స్థితిలో పడి ఉన్నాడు. భగవాన్ భాయ్ దూరమైన తన ముందు కళ్ళు చేతులు కట్టవే శాంతిని తానతో కన్నాడు. అయితే ఒకే జనం ఆ కట్టివేసిన వాడి కళ్ళు తెచ్చుకున్నాయి. సోనం అని ఉత్తరుగా ఆ వ్యక్తి తనను కట్టిన తాళ్ళను పుట్టగొడవల్లా తెచ్చేశాడు. తన వెనుక దాచిన పొడవైన కత్తితో భగవాన్ భాయ్ పై ఎదుర్కొన్నాడు. భగవాన్ భాయ్ తల 2 ముక్కలు మొదటి వెంటనే నిల్చున్నాడు. కింద పడిపోయాడు. ఆ దృశ్యం చూసిన ఆ వ్యక్తి విశ్వేశ్వరయ్య ఇతను పోలీస్ సైనిక్. అతను అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెనుతిరిగాడు. అది తనకి తెలియదు. తనని ఎవరో వెంటాడుతున్నాను. ట్రాక్ చేయగలిగాను.